ఉంటే అంటే అక్కడ షర్మిల లేదు, ఆ షర్మిల పేరే లేదు. మిగిలిన 30% ఆ ఫార్మా కంపెనీ వాళ్ళు కానివ్వండి, ఆ సిమెంట్ కంపెనీ వాళ్ళు కానివ్వండి, లేదంటే ఎవరో మన అప్పుడు అరెస్ట్ అయిన ప్రసాద్, మ్యాట్రిక్స్ ప్రసాద్ కానివ్వండి, ఇంకా ఇంకొద్ది మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, బాగా తెలిసిన వాళ్ళు. కాబట్టి నా పేరు కూడా ఉందండి డైరెక్టర్స్ లిస్ట్లో. ఏదో పార్టీ కూడా ఫిరాయించాడు. అంటే వెంకటకృష్ణ పేరుతో ఎవరైనా ఉన్నారా? పి వెంకటకృష్ణ ఈ పేరు. సో సో అదేంటంటే వాళ్ళు ఒక 30% మటుకు 350 రూపాయలకు అమ్మారు. ఈ క్యారమెల్ ఏషియా వాళ్ళు మటుకు 10 రూపాయలకి పెట్టుకున్నారు. క్యారమెల్ ఏషియా వాళ్ళు 70% 10 రూపాయలకి పెట్టారు. ఈ 30% వాళ్ళు మటుకు 350 రూపాయలకి ఈ ఫార్మా కంపెనీ వాళ్ళు, అంటే క్విట్ ప్రోకో, అదే కదా లక్ష్మీనారాయణ గారు పెట్టిన కేసు, ఈ క్విట్ ప్రోకో కేసులన్నీ అది. సో వీళ్ళంతా పోగు చేసి పెట్టింది ఫ్యూ ల్యాక్సే. సో ఈ క్విట్ ప్రోకో కంపెనీలు తీసుకొచ్చి పెట్టినాయి. అదంతా జగన్మోహన్ రెడ్డి గారిదే అని జగన్మోహన్ రెడ్డి గారి భావన. ఎందుకంటే కేసుల్లో ఆయన పేరే ఉంది కాబట్టి ఆ కంపెనీ అంతా పూర్తిగా అతనిదే అని అతని భావన. కాబట్టి చెల్లికి చిల్లి గవ్వ కూడా లేదని బహుశా జగన్మోహన్ రెడ్డి గారి భావన అనుకుంటా. కానీ పాపం ఈవిడ ఇప్పుడంటే రాజకీయాల్లో మరి రాటు తెల్లింది, కానీ అన్నకి పాపం సహాయం చేసింది. ఒకప్పుడు అంటే ఈ షేర్ హోల్డింగ్స్ పెట్టినప్పుడు ఏదో పప్పా చెప్పారు కాబట్టి ఆటోమేటిక్గా ఆయన పప్పా ఉంటారు కాబట్టి ఆ 50% ఆటోమేటిక్గా వస్తుందని చెప్పి పాపం తను భావించి ఉండొచ్చు. కానీ ఆయన చనిపోయిన తర్వాత చివరికి సాక్షిలో అయితే మరి ఇక్కడ ఉన్న నేను కోర్టులో ఫైల్ చేసిన లెక్క కానీ పొద్దున్న తమ్ముడు వెంకటరమణారెడ్డి తను కూడా రీసెర్చ్ చేసి షీట్ పెట్టాడు. అందులో దాని ప్రకారంగానే షర్మిలకు చెల్లికి చిల్లి గవ్వ వాటా కూడా సాక్షి పేపర్లో లేదు, ఉన్నదని ఆవిడ భావిస్తుందంతే. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదే సందూర్ క్యారమెల్ ఏషియా ఛానల్లో అయితే 80% పెట్టుబడి పెట్టారు, ఇందిరా టెలివిజన్లో. సో ఆ టెలివిజన్ పూర్తిగా ఆయనదే. నాకు టీవీలు లేవు, నాకు ఛానళ్ళు లేవు అని చెప్పేదంతా కహానీ కిస్మత్కి. సో ఆయనకి టీవీ ఉంది, ఆయనకి ఛానలు ఉంది, పేపరు ఉంది. ఆ పేపర్కి ఆదాయం ఒకప్పుడు మరి 1950 లక్షల రూపాయలు ఉన్న ఆదాయం మరి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి 2 years బ్యాక్ 95 కోట్ల లాభం చూపెట్టారు. ఆ కంపెనీ నెట్వర్క్ సుమారు 4,500 ఎంత చిల్లర, కరెక్ట్గా మా తమ్ముడు చెప్తాడు, సుమారు 4,500 చిల్లర కోట్లకి ఆ సాక్షి పేపరు వాల్యుయేషన్ కూడా మరి ఈరోజు ఉంది. సో మరి ఆయన కేసులు ఆయన పడ్డాడు. అప్పుడు కూడా మరి వాళ్ళందరితోటి మాట్లాడింది ఇతను ఏటు, మేమే, కష్టం మాది, జైలు మాది, అన్నీ మాయి. కాబట్టి మరి ఆవిడ అనుకున్నట్టు ఆవిడకి ఇవ్వట్లేదేమో. మన పాయింట్ ఏంటంటే ఇది ఛానల్ పేపర్ 2 జగన్మోహన్ రెడ్డి గారి అందులో డౌట్ ఏం లేదు, అబద్ధము చేసుకోవచ్చు. కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. అవును అవును, ఈ డిబేట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం కూడా తీసుకోవడానికి ఆమె సాక్షి మీడియాలో నాది సగం వాటా అంటుందంటే, మా నాన్న నాకు సగం రాశాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సగం, ఈవిడికి సగం అనే కదా అర్థం. అంటే సగం జగన్మోహన్ రెడ్డి గారిదే కదా, అంటే సగం పేపర్ సగం టీవీ జగన్మోహన్ రెడ్డి గారిదే కదా. ఇప్పుడు మా అన్నకు పేపర్ టీవీ ఉందని షర్మిల గారు ఎండార్స్ చేస్తున్నారు. అవును రైట్. రాజు గారు ఒక్క నిమిషం అనుకుంటున్నారు.